Good morning all of you. Welcome to Padmavati online classes. Myself is Swati, Pixel in English. Today I would like to teach you 4th unit. Last class lo 5th unit కోసం చెప్పుకున్నామండి. 5th unit aptitude అంటే ఏంటి, టెలిఫోన్ ఎటిక్విటీ అంటే ఏంటి, ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 4th unit అండి. నెక్స్ట్ అంటే వెనక నుంచి చూసుకుంటే కష్టమైన టాపిక్ 4th unit. ఈ 4th unitలో మనకి వచ్చేవి ఈ టాపిక్స్. అందులో ఫస్ట్ వన్ ఈజ్ పంక్చుయేషన్స్ మార్క్స్. పంక్చుయేషన్ ఫస్ట్ వన్ పంక్చుయేషన్ అండ్ సెకండ్ వన్ స్పెల్లింగ్. సెకండ్ వన్ స్పెల్లింగ్ అండ్ థర్డ్ వన్ పారాగ్రాఫ్ రైటింగ్ అండ్ థర్డ్ వన్ పారాగ్రాఫ్ రైటింగ్. ఈ 3 టాపిక్స్ ఉంటాయండి 4th యూనిట్లో. మనకి యాక్చువల్గా 4th యూనిట్లో ఉండవలసిన 3 టాపిక్స్. అందులో ఫస్ట్ టాపిక్ పంక్చుయేషన్, సెకండ్ టాపిక్ స్పెల్లింగ్స్ అండ్ థర్డ్ టాపిక్ పారాగ్రాఫ్. పంక్చుయేషన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. ఏ సింబల్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలి, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతామో, రాసేటప్పుడు కూడా కొన్ని సింబల్స్ ఉంటాయి. అది అవతల వ్యక్తికి కూడా మనం రాసే నోట్స్ అనేది క్లియర్గా అర్థం కావాలంటే కంపల్సరీ పంక్చుయేషన్ మార్క్స్ అనేది యూజ్ చేయాలి. ఆ పంక్చుయేషన్ మార్క్స్ అయితే ఏంటి, వాటిని ఏ టైంలో ఎప్పుడు ఎలా యూజ్ చేస్తామని ఇప్పుడు చెప్పుకున్నాం క్లాస్. సెకండ్ వన్ ఏంటంటే స్పెల్లింగ్ అండి. ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఉండవలసిన ఇంపార్టెన్స్ ఏంటి, కంపల్సరీకి రావాలా, అందులో ఉన్న మిస్టేక్స్ ఏంటి, ఎలా వస్తాయి, ఎక్కడ వస్తాయి, వాటిని ఎలా రాకుండా రీకాల్ చేసుకోలేదు. అండ్ థర్డ్ వన్ పారాగ్రాఫ్ రైటింగ్. పారాగ్రాఫ్ అంటే ఎలా రాయాలి, మన ఐడియాస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు ఇచ్చే టాపిక్తో మనం చదువుతూ దాన్ని జనరల్ ఐడియాస్ అనేవి కలుపుతూ పారాగ్రాఫ్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, మంచి పారాగ్రాఫ్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, దానికి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటంటే చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ప్రజెంట్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ పంక్చుయేషన్ మార్క్స్ కోసం నేర్చుకుంటాం. అయితే పంక్చుయేషన్ మార్క్స్, అసలు పంక్చుయేషన్ మార్క్స్ అంటే ఏంటి? ఒక క్వశ్చన్ కానీ ఒక పారాగ్రాఫ్ కానీ రాసేటప్పుడు అది ఇంటి వ్యక్తికి కూడా ఇక్కడితో ఈ లైన్ అయిపోయింది లేదా కంటిన్యూషన్ ఉంది, ఇంకా రాస్తారు, ఇంకా ఉంది అని చెప్పేది. అంటే చూసేటప్పుడు వాళ్ళకి ఇంటి వాళ్ళు మనం నోట్స్ అర్థమయ్యేదానికి పంక్చుయేషన్ మార్క్స్ని ఎక్కువగా ఉపయోగపడతాం. అందులో ఫస్ట్ వన్ ఫుల్ స్టాప్. ఫస్ట్ వన్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ని ఎలా ఇండికేట్ చేస్తారంటే చిన్న డాట్ పెడతారు ఫ్రెండ్స్, దీన్ని ఫుల్ స్టాప్ అంటారు, లేదా పీరియడ్ అని కూడా అనొచ్చు. ఫుల్ స్టాప్ లేదా పీరియడ్ అని కూడా అంటారు. అయితే దిస్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ పంక్చుయేషన్ మార్క్. దిస్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ పంక్చుయేషన్ మార్క్. అండ్ ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ అంటే ఇది పంక్చుయేషన్ మార్క్లో చాలా ఇంపార్టెంట్ పంక్చుయేషన్ మార్క్. అలాగే ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ అంటే సెంటెన్స్కి చివర ఉంటుంది. అంటే ఫుల్ స్టాప్ పెడితే ఇంకా అక్కడ ఎండ్ అనమాట. ఇది ఇక్కడతో ఈ వాక్యం అనేది, ఈ సెంటెన్స్ అనేది కంప్లీట్ అని అర్థం. సో అలాంటి వాటి దగ్గర వాక్యం అనేది కంప్లీట్గా ముగించేటప్పుడు చివరి పెట్టే మార్క్ పంక్చుయేషన్ మార్క్నే ఫుల్ స్టాప్ అనుకుంటాం. నెక్స్ట్ రెండోది కామా. ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలో అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ కామా. కామా అనేది నెక్స్ట్ ఇలా చిన్న దీంతో చూస్తుంది, ఇక్కడ సింబల్ ఉంది, ఒకసారి ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ద రిమైనింగ్ సెంటెన్స్. ఇట్ ఈస్ కంటిన్యూస్ ద రిమైనింగ్ సెంటెన్స్ అంటే ఏదైనా ఒక సెంటెన్స్ రాసి ఇంకా దానికి కంటిన్యూషన్ ఉంది అనేటప్పుడు సెంటెన్స్కి మధ్యలో పెట్టేసి నెక్స్ట్ సెంటెన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటాము. అంటే సెంటెన్స్కి ఇంకా రాయవలసి ఉంది అని అర్థం అనమాట. కామన్ చూడగానే ఎవరికైనా ఏమనిపిస్తుందంటే ఇంకా సెంటెన్స్ అనేది కంప్లీట్ కాలేదు, నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ సెంటెన్స్ ఉంది అని ఒక అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ మార్క్ అండి. నెక్స్ట్ పంక్చుయేషన్ మార్క్స్లో థర్డ్ వన్ క్వశ్చన్ మార్క్. పంక్చుయేషన్ మార్క్స్లో థర్డ్ వన్ ఏంటంటే క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉపయోగపడుతుందంటే టు గెట్ ద ఇన్ఫర్మేషన్ టు అదర్ పర్సన్స్ అనమాట. మనం ఎదుటి వ్యక్తి నుండి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి అంటే క్వశ్చన్ మార్క్ అనేది కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్? అప్పుడు అవతల వ్యక్తి చెప్తారు మై నేమ్ ఇస్ సో అండ్ సో, అదే రవియో సురేషో కార్తీకో ఏదో పేరు చెప్తారు. అలా ఏమంటాడు క్వశ్చన్ మార్క్. టు ఆస్క్ ఇన్ఫర్మేషన్ టు ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. ఓకే, మనము ఎదుటి వ్యక్తి నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఈ క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగపడుతుంది. ఎక్కడ పెడతారంటే సెంటెన్స్కి ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్, సెంటెన్స్ చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది పెడతారు. సెంటెన్స్ చివరిలో ఈ క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఆశ్చర్యార్థకం అండి. ఆశ్చర్యార్థకం ఎక్కువగా గ్రామర్ యూజ్ చేసేటప్పుడు ఈ ఎక్స్క్లమేటరీ మార్క్స్ అనేది ఉపయోగపడతాయి. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ గ్రామర్ చేసేటప్పుడు ఎక్కువ ఉపయోగపడతాయి. అంటే ఈ సింబల్ కానీ అక్కడ ఉంటే అక్కడ సర్ప్రైజింగ్ వర్డ్ అనేది ఉంటుంది అనమాట.
ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఈస్ అనేటప్పుడు అక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్, అంటే అది ఎంత అద్భుతంగా ఉందని చెప్పడం. నెక్స్ట్ అపోస్ట్రఫీ అంటే, అపోస్ట్రఫీ అంటే పైన రెండు ఇన్వర్టెడ్ కామర్స్గా పెట్టేసుకోండి. ఈ సింబల్ దేనికి ఉపయోగపడుతుందంటే వీ రైట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్. ఏదైనా ఇంపార్టెంట్ అంటే హిస్టరీ వాళ్ళైతే ఆ నాయకులు ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టిన తేదీలు కానీ, వాళ్ళు జీవించుకున్న జీవిత కాలం కానీ, వాళ్ళు ఏదైనా బుక్స్ రాస్తే ఆ బుక్స్ పబ్లిష్ అయిన డేట్ కానీ, ఇలాంటి లేదు సైంటిస్టులు అనుకోండి వాళ్ళు కనిపెట్టే ఎక్స్పెరిమెంట్స్ డేట్స్ కానీ, ఇలా వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిన డేట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా అపోస్ట్రఫీ అంటే ఇంపార్టెంట్ అనేది ఈ కొటేషన్స్లో పెట్టేసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ వన్ హైపెన్. హైపెన్ అంటే కంటిన్యూ ద సెంటెన్స్, అంటే లింకప్ సెంటెన్స్ అనుకోవచ్చు అండి. ఇక్కడ హైపెన్ అంటే ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి మధ్యన లింక్ చేస్తూ పెట్టేదే హైపెన్ అంటారు అన్నమాట. ఓకేనండి, ఇప్పుడు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. పంక్చుయేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంక్చుయేషన్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫస్ట్ వచ్చేది ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్, అపోస్ట్రఫీ, హైఫెన్. ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే సెంటెన్స్కి చివరిలో ఉపయోగపడుతుంది. అంటే ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ పూర్తి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అనేటప్పుడు మనం దానికి ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది అర్థమవుతుంది. నెక్స్ట్ అలాగే కామా పెట్టేటప్పుడు ఇంకా రాయవలసి ఉంది, రాయడానికి ఇంకా మ్యాటర్ ఉందని అర్థమవుతుంది. అలాగే క్వశ్చన్ మార్క్ ఎవరికైనా క్వశ్చన్ చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడానికి క్వశ్చన్ మార్క్ ఉపయోగపడుతుంది. అలాగే ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఆశ్చర్యార్థం, ఏదైనా వండర్ఫుల్గా చెప్పేటప్పుడు అంటే ఉన్నదానికంటే కొంచెం ఎక్కువగా చెప్పి సర్ప్రైజింగ్గా చెప్పాలి అంటే ఆ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉపయోగపడుతుంది. అపోస్ట్రఫీ ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ అనేది డేట్స్ కానీ లేకపోతే నోబెల్ ప్రైజ్ వచ్చిన ఇయర్స్ కానీ రాసేటప్పుడు ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్స్లో పెట్టి చెప్తారని. నెక్స్ట్ వన్ హైపెన్ అంటే లింకప్ సెంటెన్స్ రాసేటప్పుడు ఈ హైపెన్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ పంక్చుయేషన్ కంటిన్యూషన్ టాపిక్ అండి. ఇందాక చెప్పిన కంటిన్యూషన్ క్లాస్. నెక్స్ట్ డాష్ అండి. ఇది ఎలా చూపిస్తామంటే ఇలా చూపిస్తాం ఈ సింబల్ డాష్. ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు స్టూడెంట్స్ మెమోరీ పవర్ టు రికాల్ ద స్టూడెంట్ మెమోరీ పవర్. అంటే ఇక్కడ డాష్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే స్టూడెంట్ యొక్క మెమొరీ పవర్ని గ్రోత్ చేస్తుంది. అంటే ఆలోచింపజేసే శక్తిని పిల్లడికి అందిస్తుంది. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ లేదా నెక్స్ట్ అందులో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి హౌ టు రైట్ అనేది కాసేపు స్టూడెంట్ ఆలోచిస్తారు. అందువల్ల ఈ డాష్ని స్టూడెంట్ యొక్క మెమొరీ పవర్ని పెంచే ఒక పంక్చుయేషన్ మార్క్ కింద కూడా చూసుకోవచ్చు డాష్. సో నెక్స్ట్ వన్ కాలన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంపార్టెంట్ టాపిక్ రైట్ ఇన్ ఇట్. ఇక్కడ కాలన్లో ఏం రాస్తామంటే కాలన్ వేరు, సెమీ కాలన్ వేరు. కాలన్ మీన్స్ లైక్ దిస్ అండ్ సెమీ కాలన్ అంటే ఇలా ఉంటుంది సింబల్. కాలన్ ఇలా సింబలైజ్ చేస్తాం, సెమీ కాలన్ అంటే ఇలా సింబలైజ్ చేస్తాం. ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ ఇక్కడ కాలన్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంపార్టెంట్ టాపిక్ రైట్ ఇన్ ఇట్. అంటే ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ మాత్రమే రాసుకోవాలి. సపోజ్ సైడ్ హెడ్డింగ్ పెట్టామనుకోండి, అందులో ఆ దేనికోసం అయితే ఇంపార్టెంట్ టాపిక్ సైడ్ హెడ్డింగ్ పెడతాం దానికి సంబంధించిన మ్యాటర్ అనేది రాయాలి. దానికోసం కాలన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ parenthesis. Next one parenthesis. Parenthesis means you will write important dates, years and sentence here. ఈ parenthesis అంటే ఎలా ఉంటాయంటే నేను సింపుల్ చూపిస్తున్నాను. parenthesis అంటే దీన్ని parenthesis అంటారు. బ్రాకెట్స్నే parenthesis అని కూడా. దీంట్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే డేట్స్ అండ్ ఇయర్స్ అండ్ సెంటెన్స్. అంటే ఇంపార్టెంట్ సెంటెన్స్ కొంతమంది సైంటిస్టులు చేసే ఎక్స్పెరిమెంట్స్ యొక్క డేట్స్ కానీ, వాళ్ళకి వచ్చే నోబెల్ ప్రైజెస్ యొక్క ఇయర్స్ కానీ, లేకపోతే వాళ్ళు పుట్టే డేట్స్ కానీ, లేకపోతే సమ్ ఎక్స్ట్రా ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఈ పారెంథసిస్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది ఇక్కడ మీకు ఎవలేదు కానీ స్లాష్ అండి. నెక్స్ట్ వచ్చే పంక్చుయేషన్ మార్క్ ఏంటంటే స్లాష్ అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి, రైట్ స్లాష్ అండ్ లెఫ్ట్ స్లాష్. ఆ సింబల్స్ ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి, రైట్ స్లాష్ అండ్ లెఫ్ట్ స్లాష్. ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆల్టర్నేటివ్ సింబల్స్ ఏమైనా రాసేటప్పుడు కానీ, ఈక్వేషన్స్కి ఏమైనా వచ్చేటప్పుడు కానీ ఈ రైట్ అండ్ లెఫ్ట్ స్లాష్ అనేది ఉపయోగిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి కవర్ చేస్తున్నాను. యూనిట్ 4 ప్రజెంట్ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే యూనిట్ 4. యూనిట్ 4లో మనకి మెయిన్గా 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి పంక్చుయేషన్,
సెకండ్ వన్ స్పెల్లింగ్ అండ్ థర్డ్ వన్ పారాగ్రాఫ్ రైటింగ్. పంక్చుయేషన్ మార్క్స్ అంటే మనం ఏదైనా ఒక నోట్స్ రాసేటప్పుడు అందులో ఉండే మార్క్స్ అనేవి ఎలా యూజ్ చేస్తాం, అలా యూజ్ చేయడం వల్ల మనకు తెలిసేది ఏంటి, ఏమనేది ఏ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయాలి. అందులో ఫస్ట్ మనం చెప్పేది ఏంటంటే ఫుల్ స్టాప్ అండి. ఫుల్ స్టాప్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సెంటెన్స్కి ఎండ్లో కట్టడానికి, అంటే ఈ సెంటెన్స్ ఎక్కడితో ఎండ్ అయిపోయిందని తెలియడానికి ఫుల్ స్టాప్ ఉపయోగిస్తారు. అలాగే కామా అంటే ఇంకా కంటిన్యూషన్, ఇంకా ఈ సెంటెన్స్ ఇంకా కంటిన్యూషన్ ఉన్నది అని చెప్పడానికి కామా యూజ్ చేస్తారు. అలాగే కాలన్ అని, సెమీ కాలన్ అని, నెక్స్ట్ ప్యారంథీస్ అని, డాష్, ఐఫెన్, నెక్స్ట్ స్లాష్, ఇవన్నీ కూడా పంక్చుయేషన్ మార్క్స్ కిందకి వస్తాయి. కంపల్సరీగా మనం ఇంగ్లీష్ యూజ్ చేసేటప్పుడు పంక్చుయేషన్ మార్క్స్, ఇంగ్లీష్ అనే కాదు, తెలుగు అనే కాదు, ఏ సబ్జెక్ట్ యూజ్ చేసేటప్పుడు ఈ పంక్చుయేషన్ మార్క్స్ అనేవి యూజ్ చేయాలి. యూజ్ చేస్తేనే మీరు రాసిన నోట్స్ అనేది అవతల వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్పెల్లింగ్ అండి. ఓకేనా? ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ స్పెల్లింగ్ అండి. స్పెల్లింగ్ అంటే వాట్ యూ మీన్ బై స్పెల్లింగ్? తెలుసా స్పెల్లింగ్ అంటే ఏంటో? ఇప్పుడు మీకు వచ్చే క్వశ్చన్ ఎలా ఇస్తుంటే వాట్ ఈస్ ద ఇంగ్లీష్ స్పెల్లింగ్ అంటే, ఇంగ్లీష్లో స్పెల్లింగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది, దాన్ని ఎలా మనం యూజ్ చేసుకోవాలి అనేది. ఇక్కడ ఆన్సర్ చూస్తున్నది ద మెయిన్ బేసిక్ స్పెల్లింగ్ రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ రిలేటెడ్ టు ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అండ్ spelling and particular, doubling letter, dropping letter and verb forms. This section focus on the British English but also cover the some basic difference in spelling between British English to American English. అసలు స్పెల్లింగ్ అంటే ఏంటి అని చెప్తున్నారండి ఇక్కడ. ద మెయిన్ బేసిక్ స్పెల్లింగ్ రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ రిలేటెడ్ టు ప్రఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. ఇంగ్లీష్లో ప్రఫిక్స్ సఫిక్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఏంటనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ప్రఫిక్స్ సఫిక్స్ అండ్ స్పెల్లింగ్స్ ప్యూరల్స్, అలాగే డ్రాపింగ్ స్పెల్లింగ్స్ అంటే ఎక్కడ అనేది స్పెల్లింగ్ అనేది డ్రాపింగ్ లెటర్స్, అలాగే డబ్లింగ్ లెటర్స్ అని అంటారు. అలాగే వెబ్ ఫామ్స్ ఉంటాయి. వెబ్ ఫామ్స్ అంటే ఒకే స్పెల్లింగ్ అనేది కొన్ని దగ్గర వెర్బ్గా యూస్ చేస్తూ ఉపయోగపడుతుంది, కొన్ని దగ్గర నౌన్స్గా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏమంటుంది, దిస్ సెక్షన్ ఫోకస్ ఆన్ బ్రిటిష్ ఇంగ్లీష్ బట్ ఆల్సో కవర్ ద సమ్ బేసిక్ డిఫరెంట్. ఈ సెక్షన్ అనేది ఏం చేస్తుంది, బ్రిటిష్ ఇంగ్లీష్లో కొన్ని యొక్క పదాల బేసిక్ డిఫరెంట్ మీనింగ్ తెలియజేస్తుంది. అంటే బ్రిటిష్ ఇంగ్లీష్కి అమెరికా ఇంగ్లీష్ తేడా ఏంటంటే మనం యూజ్ చేసేది బ్రిటిష్ ఇంగ్లీష్ COLOUR అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ COLOUR కలర్. వాళ్ళు ఎలా యూజ్ చేస్తుంటే COLOR కలర్. ప్రొనౌన్సియేషన్లో ఏమైనా తేడా వచ్చిందా? లేదు, కానీ స్పెల్లింగ్లో మాత్రం తేడా వస్తుంది. అదే బ్రిటిష్ ఇంగ్లీష్కి అమెరికన్ ఇంగ్లీష్కి తేడాన్ని చూపిస్తుంది అంటారు. మనం యూజ్ చేసే ఇంగ్లీష్ అంతా బ్రిటిష్ ఇంగ్లీష్ అండి. సో మనం ఇలా రాస్తాం COLOUR అని రాస్తే అమెరికా వాళ్ళు COLOR అని రాస్తారు. కానీ రెండింటిలో ప్రొనౌన్సియేషన్ ఒకటే, కానీ స్పెల్లింగ్లో మాత్రం తేడా వస్తుంది. దాన్నే స్పెల్లింగ్ ఇక్కడ కొద్దిగా బేసిక్ డిఫరెన్స్ అనేది, స్పెల్లింగ్లో బేసిక్ డిఫరెన్స్ అనేది తెలియజేస్తుంది. ఎవరెవరికి? బిట్వీన్ బ్రిటిష్ అండ్ అమెరికన్స్. అమెరికా ఇంగ్లీష్కి బ్రిటిష్ ఇంగ్లీష్కి ఉన్న తేడా ఎక్కడ మనం తెలియజేయాలి. ఎలా అంటే ప్రొనౌన్సియేషన్ రెండు కూడా పోతా సేమ్ అండి, బట్ ఎక్కడ మనం డిఫరెన్స్ అనేది కనుక్కోగలుగుతామంటే ఒక స్పెల్లింగ్ విషయంలో డిఫరెన్స్ అనేది మనం చూడాలి. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ రెండు చెప్పాను, ఇక ప్రొనౌన్సియేషన్ ఒకటే కలర్, బట్ ఇక్కడ స్పెల్లింగ్ చూస్తే మనం COLOUR అని రాస్తాం, వాళ్ళు COLOR అని రాస్తాం. ఇలాంటి దగ్గర బ్రిటిష్ ఇంగ్లీష్ అనేది కొన్ని